జెట్ స్పీడ్‌తో పోలవరం పనులు. ఆంధ్రుల జీవనాడి అయిన పోలవరం ప్రాజెక్ట్‌ని జూలై 2027కి పూర్తి చేసేలాగా శరవేగంగా పనులు జరుగుతున్నాయి. ఈ వీడియోలో ఈసీఆర్ఎఫ్ డ్యామ్ పనులు, అలాగే మీరు ఎప్పుడూ చూడని కుడి, ఎడమ కాలువల కనెక్టివిటీ పనులు ఎలా జరుగుతున్నాయో చూద్దాము. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు హేబ్రో ఛానల్. ఇప్పుడు పోలవరంలోని అత్యంత ముఖ్యమైన ఈసీఆర్ఎఫ్ డ్యామ్ పనులు చూస్తున్నాము. మనం ఉన్నది ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా, నది అవతల ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా. నదిలో అప్స్ట్రీమ్ డౌన్స్ట్రీమ్ కాఫర్ డ్యామ్స్, వాటి మధ్యలో నిర్మిస్తున్న గ్యాప్ 2 డ్యామ్ని చూడొచ్చు. నది అవతల గ్యాప్ 1 ఈసీఆర్ఎఫ్ డ్యామ్ పవర్ ప్రాజెక్ట్ ఉంటాయి. లెఫ్ట్లో అఖండ గోదావరిని చూడొచ్చు. ఈసీఆర్ఎఫ్ డ్యామ్స్ నిర్మాణం కోసం కాఫర్ డ్యామ్స్ కట్టడం వల్ల ఇప్పుడు గోదావరి స్పిల్వే మీదుగా ప్రవహిస్తుంది. కింద కొత్త డయాఫ్రామ్ వాల్పై నిర్మిస్తున్నదే గ్యాప్ 2 ఈసీఆర్ఎఫ్ డ్యామ్. అంటే మట్టి మరియు రాళ్లతో నిర్మించే ఒక డ్యామ్ ఇది. ఇది 45 మీటర్ల ఎత్తు, బేస్లో 300 మీటర్ల వెడల్పు, 1.75 కిలోమీటర్ల పొడవుండే భారీ నిర్మాణం. ఈసీఆర్ఎఫ్ డ్యామ్ పైన వాహనాలు వెళ్ళడానికి రోడ్డు కూడా నిర్మిస్తారు. డీవాల్పై మట్టి రాళ్ళను వేసి కాంపాక్ట్ చేసి ఈ భారీ నిర్మాణాన్ని రెడీ చేస్తారు. కన్స్ట్రక్షన్ ఫాస్ట్గా అవడం కోసం డయాఫ్రామ్ వాల్ నిర్మాణంతో పాటు ఈసీఆర్ఎఫ్ డ్యామ్ని కూడా ప్యారలల్గా స్టార్ట్ చేశారు. ఈ ఈసీఆర్ఎఫ్ డ్యామ్స్ పూర్తయితే మ్యాక్సిమం పోలవరం పూర్తయినట్టే. అంటే ఇవి పూర్తయితే గోదావరికి అడ్డుకట్ట వేసి గ్రావిటీ ద్వారా గోదావరి నీటిని అటు కృష్ణా డెల్టాకి, ఇటు వైజాగ్ వరకు మళ్లించవచ్చు. చూడండి ఎన్ని మిషనరీ వర్క్ చేస్తున్నాయో. ప్రజెంటు గ్యాప్ 2 ఈసీఆర్ఎఫ్ డ్యాము 30% కంప్లీట్ అయింది. దీన్ని మార్చి 2027 నాటికి పూర్తి చేసేలాగా టార్గెట్ పెట్టారు. మీరు లెఫ్ట్లో పాత డయాఫ్రామ్ వాల్ని చూడొచ్చు. అది డ్యామేజ్ అవడం వల్ల రైట్లో కొత్త డయాఫ్రామ్ వాల్ని నిర్మించారు. కొత్త డయాఫ్రామ్ వాల్ నిర్మాణాన్ని జనవరి 18, 2025లో స్టార్ట్ చేసి ఏప్రిల్ 2, 2026లో పూర్తి చేశారు. అంటే 14 నెలల్లోనే రికార్డు టైంలో కంప్లీట్ చేశారు. ఈ డయాఫ్రామ్ వాల్ ఈసీఆర్ఎఫ్ డ్యామ్ కింద నుండి ఊట వెళ్లకుండా నివారించే ఒక గోడ లాంటి నిర్మాణం. దీన్ని నదీ గర్భంలో గరిష్టంగా 90 మీటర్ల లోతు వరకు, అంటే రాతిపొర వరకు నిర్మించారు. సో నదీ పైభాగంలో నీటి ప్రవాహానికి ఈసీఆర్ఎఫ్ డ్యామ్, నదీ గర్భంలో సీపేజ్కి డయాఫ్రామ్ వాల్ అడ్డుకట్ట వేస్తాయి. ఈసీఆర్ఎఫ్ డ్యామ్స్ పూర్తయ్యాక కాఫర్ డ్యామ్స్ని తొలగిస్తారు. అప్పుడు మనకి లెఫ్ట్ సైడ్ మొత్తం వాటర్తో నిండిపోతుంది. దూరంగా పవర్ హౌస్ పక్కన గండిపోచమ్మ టెంపుల్ ఉంటుంది. అక్కడ నుండే పాపికొండల టూర్కి సంబంధించిన బోట్లు స్టార్ట్ అవుతాయి. ఇప్పుడు ఓవరాల్ పోలవరం ప్రాజెక్ట్ స్టేటస్ చూసుకుంటే గ్యాప్ 2 డ్యాము 30%, గ్యాప్ 1 డ్యాము 50%, రైట్ కనెక్టివిటీస్ 99%, లెఫ్ట్ కనెక్టివిటీస్ 90%, రైట్ మెయిన్ కెనాల్ 100%, లెఫ్ట్ మెయిన్ కెనాల్ 94% పూర్తయ్యాయి. ఇవన్నీ మీరు చూడొచ్చు. వీటితో పాటు పోలవరం ముంపు ప్రాంతాల్లోని R&R పనులు కూడా చాలా ముఖ్యమైనవి. ఫేజ్ 1 పనుల్లో భాగంగా ప్లస్ 41.15 మీటర్ కాంటూర్లో R&R 50% పూర్తయింది. ఓవరాల్గా జూలై 2027కి, అంటే గోదావరి పుష్కరాలకి ముందే పోలవరం ప్రాజెక్ట్ని పూర్తి చేసేలాగా పనులు చకచకా జరుగుతున్నాయి. ఇప్పుడు మనం ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా వైపు వచ్చేసాము. ఈ కొండతో గ్యాప్ 2 డ్యామ్ కంప్లీట్ అయ్యి గ్యాప్ 1 స్టార్ట్ అవుతుంది. గ్యాప్ 1 డీవాల్ చాలా ఇయర్స్ బ్యాకే కంప్లీట్ అయింది. ఇప్పుడు గ్యాప్ 1 ఈసీఆర్ఎఫ్ డ్యామ్ పనులు కూడా శరవేగంగా జరుగుతున్నాయి. ఇది గోదావరి ఒడ్డు నుండి పవర్ ప్రాజెక్ట్ వరకు 584 మీటర్ల పొడవు ఉంటుంది. దూరంగా హైడల్ పవర్ ప్రాజెక్ట్ని చూడొచ్చు మీరు. సో ఈసీఆర్ఎఫ్ డ్యామ్స్ ద్వారా అడ్డుకట్ట వేసి గోదావరి నీటిని అటు స్పిల్వే మీదుగా, ఇటు పవర్ ప్రాజెక్ట్ మీదుగా మళ్లిస్తారు. గ్యాప్ 1కి పక్కన లెఫ్ట్లో పవర్ ప్రాజెక్టు, రైట్లో అఖండ గోదావరి ఉంటాయి. అప్స్ట్రీమ్ కాఫర్ డ్యామ్ నుండి సీపేజ్ ద్వారా వచ్చిన నీరు ఈసీఆర్ఎఫ్ డ్యామ్ ఏరియాకి వస్తున్నాయి. సో ఈ సీపేజ్ వాటర్ వల్ల కన్స్ట్రక్షన్కి ఇబ్బంది లేకుండా వీటిని భారీ పంపులతో తోడిపోస్తున్నారు. చూడండి ఎన్ని పంపులు ఉన్నాయో. కొన్ని ఆల్రెడీ పంప్ చేస్తున్నాయి, కొన్నిటిని ఇన్స్టాల్ చేస్తున్నారు. ఫ్రెండ్స్, పోలవరం ప్రాజెక్ట్ ద్వారా లబ్ధి పొందే ప్రాంతాల నుండి ఎవరైనా ఉంటే మీ ఊరి పేరుని కామెంట్లో తెలియచేయండి. చూద్దాం ఏ ఊరి నుండి ఎంతమంది ఉన్నారో చూద్దాము. ఇది పోలవరంలో నిర్మిస్తున్న భారీ జల విద్యుత్ కేంద్రము. దీన్ని 960 మెగావాట్ల కెపాసిటీతో నిర్మిస్తున్నారు. ఇది ఉమ్మడి తూర్పుగోదావరి వైపు గండిపోచమ్మ గుడి దగ్గర ఉంటుంది.
దీనికోసం భారీ కొండను తవ్వి హైడల్ పవర్ ప్లాంట్‌ని నిర్మిస్తున్నారు. బ్లూ కలర్ షెడ్ ఉంది. దాని పక్కన ఉన్నాయి కదా! అదే పవర్ ప్రాజెక్ట్ అనమాట. ఇప్పుడు మనం వైజాగ్‌కి వాటర్‌ని తీసుకెళ్లే ఎడమ కాలువలోకి నీళ్లు ఎలా వెళ్తాయో చూద్దాము. మీరు చూస్తున్న సైడు రిజర్వాయర్ ఏరియా. ప్రాజెక్ట్ కంప్లీట్ అయ్యాక ఇదంతా వాటర్‌తో నిండిపోయి ఉంటుంది. కింద చూస్తున్న ఎప్రో ఛానల్ ద్వారా గోదావరి నీళ్లు వెనకాల కొండలో ఉన్న టనెల్స్‌లోకి వెళ్తాయి. ఈ ఎప్రో ఛానల్ కోసం రాళ్ళని ఒక లేయర్‌గా వేసి రెడీ చేస్తున్నారు. ఇక్కడ నుండి ఎడమ కాలువ వరకు ఉండే ఎప్రో ఛానల్, టన్నెల్స్, హెడ్ రెగ్యులేటరు, శాడిల్ డ్యామ్స్ వీటన్నిటిని కలిపి లెఫ్ట్ కనెక్టివిటీస్ అంటారు. ఈ పిక్ చూడండి, మీకు బాగా అర్థమవుతుంది. ఈ లెఫ్ట్ కనెక్టివిటీస్ 90% కంప్లీట్ అయ్యాయి. వీటిని నవంబర్ నాటికి పూర్తి చేసేలాగా పనులు జరుగుతున్నాయి చకచక. ఈ ఎప్రో ఛానల్ ద్వారా వచ్చిన నీళ్లు టనెల్స్‌లోకి వెళ్లే ముందు ఒక హెడ్ రెగ్యులేటర్‌ని నిర్మిస్తున్నారు. దీని ద్వారా ఎడమ కాలువలోకి ఎంత నీటిని పంపాలనేది రెగ్యులేట్ చేస్తారు. దీనిలో గేట్స్ ఉంటాయి. వాటిని పైకి కిందకి ఆపరేట్ చేయడం ద్వారా వాటర్ ఫ్లోని రెగ్యులేట్ చేస్తారు. సేమ్ ఇలానే రైట్ కెనాల్‌కి కూడా నిర్మించారు. హెడ్ రెగ్యులేటర్ తర్వాత నీళ్లు కొండలోని టనెల్స్‌లోకి వెళ్తాయి. ఇక్కడ 2 టనెల్స్ నిర్మించారు. లెఫ్ట్ సైడ్‌ది లెఫ్ట్ కెనాల్ కోసం, అంటే ఇరిగేషన్ టన్నెల్ అది. రైట్ సైడ్‌ది నావిగేషన్ టన్నెల్, అంటే పడవలు తిరగడం కోసం నిర్మించారు. ఇవి ఒక్కోటి 1/2 కిలోమీటర్ పొడవుంటాయి. ఇరిగేషన్ టన్నెల్‌లో లైనింగ్ పనులు చూడొచ్చు. మ్యాక్సిమం ఇవి చివరి దశకు వచ్చాయి. సెప్టెంబర్ ఎండింగ్‌కి ఈ లైనింగ్ పనులు పూర్తి చేసేలాగా పనులు జరుగుతున్నాయి. టన్నెల్ నుండి బయటకు వచ్చిన నీళ్లు వెళ్ళడానికి ఇలా కాలువను రెడీ చేస్తున్నారు కొండను తవ్వి. ఫైనల్‌గా గోదావరి నీళ్లు ఎడమ కాలువలోకి వెళ్లే ముందు ఒక లోయ ప్రాంతం ఉంది. అందుకని నీళ్లు ప్రవహించడానికి వీలుగా ఇక్కడ ఒక శాడిల్ డ్యామ్ నిర్మించారు. కింద చూస్తున్నారు కదా అదే. దీనికి ఎడమ వైపు గోదావరి నీళ్లు ప్రవహించి దూరంగా ఉన్న ఎడమ కాలువలో కలుస్తాయి. ఇక్కడ లెఫ్ట్ సైడు కొండ, రైట్ సైడ్‌లో శాడిల్ డ్యామ్ మధ్యలో ఈ గోదావరి నీళ్లు ప్రవహిస్తాయి. ఇప్పుడు కృష్ణా డెల్టాకి నీటిని తీసుకెళ్లే రైట్ కెనాల్ కనెక్టివిటీ గురించి చూద్దాము. రైట్ కెనాల్లోకి వాటర్‌ని పంపడానికి 2 జంట సొరంగాలను నిర్మించారు. మీరు చూస్తున్నవి మొదటి ట్విన్ టన్నెల్స్. కొండ అవతల ఇంకో ట్విన్ టన్నెల్స్ ఉంటాయి. ఇలా 2 సెట్లు ఉంటాయి. వీటి రెండిటి నుండి వాటర్ వెళ్తాయి. ఈ పిక్ చూడండి, మీకు బాగా అర్థమవుతుంది. ఈ టన్నెల్స్ లైనింగు మ్యాక్సిమం కంప్లీట్ అయింది. ఇవి 2వ జంట సొరంగాలు. టన్నెల్ నుండి బయటకు వచ్చిన నీళ్లు వెళ్ళడానికి ఇలా కొండను తవ్వి కాలువను రెడీ చేస్తున్నారు. ఇలా కొంచెం దూరం వెళ్ళాక రైట్ మెయిన్ కెనాల్ స్టార్ట్ అవుతుంది. వీటన్నిటిని కలిపి రైట్ మెయిన్ కెనాల్ కనెక్టివిటీస్ అంటారు, లేదా రైట్ కనెక్టివిటీస్ అంటారు. స్పిల్వే నుంచి వస్తున్న నీటి ప్రవాహానికి ఒక కొండ అడ్డుగా ఉండడం వల్ల దాన్ని కొంతమేర తొలగిస్తున్నారు. దీన్ని 902 హిల్ అంటారు. ఇది స్పిల్ ఛానల్ ఒడ్డున ఉంటుంది. 2019 మార్చిలో దీని బ్లాస్టింగ్ వీడియో చూడొచ్చు. ఇప్పుడు మిగిలిన పనులను పూర్తి చేస్తున్నారు. ఈ వ్యూ చూడండి ఎంత బాగుందో.
పోలవరం ప్రాజెక్ట్ ఏరియాలో మౌలిక సదుపాయాలు కల్పించడానికి ప్లాన్ చేశారు. వీటిలో కుడి ఎడమ గట్ల వెంబడి కొత్త రోడ్ల నిర్మాణం, లెఫ్ట్ బ్యాంక్ ప్రొడక్షన్ వర్క్స్, సబ్స్టేషన్, కంట్రోల్ రూమ్స్, ఆఫీస్ బిల్డింగ్, గెస్ట్ హౌస్లను నిర్మిస్తారు. వీటితో పాటు గండిపోచమ్మ గుడి రక్షణ పనులు కూడా చేపడతారు. 536 కోట్ల విలువైన పనులను ఏప్రిల్ 2026లో ఎంఈఎల్ కంపెనీ వాళ్ళకి అప్పగించడం జరిగింది. అనుకున్నట్టుగా అతి త్వరగా ఈ పోలవరం ప్రాజెక్టు పూర్తయి ప్రజలకు అందుబాటులోకి రావాలని కోరుకుందాము. ఈ వీడియోకి లైక్ చేయండి, షేర్ చేయండి, మా డాడీ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.